సహకారంతో ఎప్పటికప్పుడు మేము విషయాల్ని తెలియజేస్తుంటాము. మా ఫలితాలని, మా కార్యక్రమాలన్నిటిని కూడా 3 గంటల లోపు దానికి కూడా ప్రెస్ దగ్గర మా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాము. మీకంతా కూడా మ్యాటర్ అంతా కూడా ఇస్తారు. ఫోటోలతో పిల్లలని వారికి ఇచ్చినటువంటి బహుమతులు వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటాయి. వాళ్ళ టాలెంట్స్ అనేవి గుర్తించబడతాయి. కాబట్టి ఆ రకంగా మేము చేయడానికి నిర్ణయించామండి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి 85 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ 14 ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కలిపితే 1190 మంది విద్యార్థినులు ఇక్కడ గేమ్స్లో పాల్గొనబోతున్నారండి. మనకి తెలుసు, మనందరికీ తెలుసు, గేమ్స్, స్పోర్ట్స్ అంటే మానసిక ఆనందాన్ని, క్రియేటివిటీని, పిల్లల్లో కాన్ఫిడెన్స్ని పెంచడానికి, అట్లాగే స్పోర్టివ్గా జయాపజయాల్ని స్పోర్టివ్గా తీసుకునే ఆలోచనతో మరి గొప్ప కార్యం చేయబోతున్నాము. కాబట్టి ప్రతి 5 మంది చొప్పున ఉంటారు. 14 స్కూళ్ళల్లో టోటల్గా మనం ఒక్కో స్కూల్ నుంచి 85 మంది చొప్పున అంటే 85 1190 మంది అవుతున్నారండి. ఇక్కడ ఏజ్ పరంగా కూడా తీసుకుంటాము. అండర్ 14, అండర్ 17, అండర్ 19 3 కేటగిరీల్లో పిల్లల్ని తీసుకుంటాం. వాళ్ళకి అథ్లెటిక్స్ గేమ్స్ ఉంటాయి. అథ్లెటిక్స్లో మనకి రన్నింగ్, సోలో గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే టీమ్ గేమ్స్ కూడా ఉంటాయి. కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్ అన్నీ కూడా ఉంటాయి. టెన్నికాయిట్ ఉంటుంది, ఖోఖో ఉంటుంది. టీమ్ గేమ్స్, అథ్లెటిక్ గేమ్స్ అన్ని రకాలుగా పెడతాం. కాబట్టి పిల్లల్లో వాళ్ళ టాలెంట్స్ని, వాళ్ళ గేమ్స్లో ఉన్నటువంటి స్పిరిట్ని వాళ్ళు చూపించబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో పీడీపీఈటీస్ మంచి కోచింగ్ ఇస్తున్నారు. ఆ కోచింగ్ ఇచ్చి సెలెక్ట్ అయిన పిల్లల్నే ఇక్కడికి పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి పిల్లలని మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహించబోతున్నారు. ఇది స్టేట్ లెవెల్లో నిర్ణయించేది అనేది డిసెంబర్ నెలలో పెడతారు. కాబట్టి దానికి పిల్లల్ని సంసిద్ధులను చేస్తున్నాము. అలాగే టాలెంటెడ్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇక్కడ గేమ్స్ కోసం మనము పార్టిసిపేషన్ ఇస్తున్నాము. ఒక ఆటలు పాటలే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈవినింగ్ టైం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఈ గేమ్స్లో వచ్చే పిల్లలకి కొంచెం సాయంత్రం పూట ఎంటర్టైన్మెంట్ కూడా కలిగించడానికి కల్చరల్ యాక్టివిటీస్ని కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. దాంట్లో స్టేజ్ అదంతా కూడా ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని, వారి యొక్క స్టాఫ్ని, మాకు అవసరమైనటువంటి స్టాఫ్ని అందరినీ కూడా కమిటీల వారీగా ఏర్పాటు చేశాం. దాదాపు 11 కమిటీస్ ఉంటాయండి. ఈ 11 కమిటీస్లో అకామిడేషన్ చూస్తాము. ఇప్పుడు రాబోయే పిల్లలు వేరే స్కూల్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా మేము వాళ్ళని ఇంటికి సెలవులు ఇచ్చేసి 4 రోజులు వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం కూడా ఉంది. వాళ్ళు వెళ్ళగానే క్లీనింగ్ చేసి అవే డార్మెటరీస్లో వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తాం. సో ఆ అకామిడేషన్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అలాగే రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ పిల్లలు ఎలాంటి వసతులు అయితే ఉన్నాయో వచ్చే వారికి కూడా అలాంటి వసతులతో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ఇస్తారండి. 14 వరకు ఉంటుందండి. ఈ గేమ్స్ మీట్ అనేది 10కు ఉంటుంది. అయితే 10వ రోజునే వచ్చే విద్యార్థులందరూ కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మధ్యాహ్నం పూట నుంచే రిపోర్ట్ చేస్తారు. మేము అకామిడేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతులు కూడా అన్నీ కూడా కల్పిస్తాం. వచ్చేటటువంటి గెస్ట్లను ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.